ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు 666 3 ముద్ర వివరణ నేర్చుకుందాము. ఎందుకంటే అపవాది గమనాలు 2 పాఠాలు కూడా అయిపోవడం జరిగింది. 666 3 ముద్ర వివరణ 2వ భాగం ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఉన్న సంగతులు మనకు అర్థం కావాలంటే మనము ఆత్మీయంగా అంటే కొత్తగా జన్మించాలి. పరిశుద్ధ గ్రంథం మనకు బాగా అర్థం కావాలంటే, అందులో ఉన్న సంగతులు మనం అర్థం చేసుకోవాలి అంటే కొత్తగా జన్మించాలి. బైబిల్ గ్రంథము ప్రకృతి సంబంధమైన సంగతులు బైబిల్లో లేవు. బైబిల్ గ్రంథములో యుగ సంబంధమైన సంగతులు ఏమీ లేవు. బైబిల్ గ్రంథము లోక సంబంధమైనది కాదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులు అన్నీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులే. ఈ ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థం కావాలంటే మనము ఆత్మీయంగా పుట్టిన వారై ఉండాలి. మనము తీసుకున్న బాప్తిసములో కరెక్ట్ అయి ఉండాలి. మనం తీసుకున్న బాప్తిసం కరెక్టా కాదనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ గ్రంథములో రాయబడిన మాటలు అనగా అన్నీ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్లో ఉన్న సంగతులను కూర్చి సందర్భాలు ఒకే దగ్గర కూర్చి లేవు. కాబట్టి బైబిల్ని ఆత్మ సంబంధమైన సంగతులను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథం ఎలా చదివితే మనకు అర్థం అవుతుంది? బైబిల్ గ్రంథంలో మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేవి మనం జాగ్రత్తగా గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో సంగతులను యూదులతో మాట్లాడుతున్నారా, లేక క్రైస్తవులతో మాట్లాడుతున్నారా, లేక అన్ని జనులతో మాట్లాడుతున్నారా అనేది మనం అర్థం చేసుకోవాలి. చదువుతున్నప్పుడు గ్రంథకర్త యూదులతో మాట్లాడుతున్నాడా, క్రైస్తవులతో మాట్లాడుతున్నాడా, అన్ని జనులతో మాట్లాడుతున్నాడా అనే సంగతి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవాలి. నాటి కాలంలో ఉన్న యూదులతో మాట్లాడుతున్నారా, లేక నేటి కాలంలో ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతున్నారా, లేక అన్ని జనులతో మాట్లాడుతున్నారా అనే సంగతి మనం గ్రహించాలి. మాటలను ఎవరి కోసం ఎవరితో చెబుతున్నారు, ఎవరు చెబుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేది మనం తెలుసుకోగలగాలి. బైబిల్ గ్రంథంలో చెప్పబడే మాటలు ఏ కాలంలో ఎవరితో చెప్పబడుతున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 1, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో చెబుతున్నాడా, 2, ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయిన కాలంలో ఉన్నవార్త చెబుతున్నాడా, 3, అజ్ఞాన కాలంలో చెబుతున్నాడా, ఏ కాలంలో చెప్పబడినటువంటి మాటలు ఇవి అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే రాయబడిన వచనాలు సంగతులు ఏ సందర్భంలో చెప్పబడినవి, యేసుక్రీస్తు కోసం చెప్పబడిన మాటలు అవి, మన కోసమే ఇవి రాయబడి ఉన్నాయా? నేటి కాలంలో ఉన్న బోధకులు చెబుతున్నారు కదా, మరి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు ఎవరి కోసం రాయబడిన మాటలు? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు అన్నీ మనం అనుసరించడానికి రాయబడ్డాయా? అసలు మనం అనుసరించవలసిన సంగతులు ఎక్కడున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. క్రైస్తవుడైన మన కోసం ఇవ్వబడినటువంటి చట్టం బైబిల్ గ్రంథంలో ఎక్కడుందో ముందుగా మనం తెలుసుకోవలసిన
అవసరం ఉంది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. ధర్మశాస్త్రాన్ని ఎవరు అనుసరించాలి? సున్నతి గలవారు అనుసరించాలి, అంటే ఇశ్రాయేలు అనుసరించాలి. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం బైబిల్లో ఉంది కనుక మనం కూడా అనుసరించాలా? అంటే మరి అనుసరించవలసిన అవసరం మనకు లేదని అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు. ఇదే బైబిల్లో ఉంది ధర్మశాస్త్రం గురించి. మరి మనం అనుసరించాలంటే మనం అనుసరించవలసిన అవసరం లేదు అని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు అంటున్నాడు. గలతీ పత్రిక 5:4లో, గలతీ పత్రిక 5:4లో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవాడు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. అయినా కూడా ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు కూడా చాలా మంది ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలని చెప్తున్నారు. అలాంటి బోధకులు ఉన్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని బైబిల్ చెబుతుంటే నేటి కాలంలో ఉన్న బోధకులు కొట్టివేయబడలేదని బోధిస్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18లో ఏమనుంది? ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడిన, ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడిన, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. రెండు ఉన్నాయి ఇక్కడ. కృపయు సత్యం అనేది క్రీస్తు ద్వారా కలిగింది. మరి ఎవడనో ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అని రాయబడి ఉంది. తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిననుంది. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ద్వారాను అనుగ్రహించబడింది. ఎవరికి ధర్మశాస్త్రం అనుగ్రహించబడిందంటే ఇశ్రాయేలుకి అనుగ్రహించబడి ఉంది. అసలు క్రైస్తవులు అనుసరించబడుతున్న చట్టం ఏది? అది ఎక్కడుంది? ఈరోజు మనం ఏ పునాది మీద కట్టబడాలి అనేది తెలియబడకుండా బోధ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేటి బోధకులు ఇర్మియా, యెషయా, సామెతల గ్రంథాలను చెబుతూ ఉన్నారే గాని ఇవన్నీ దేవునికి సంబంధించినవి, ఎవరితో మాట్లాడిన సంగతులు అనేవి అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ ప్రవక్తలందరూ కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కొరకు మాట్లాడినవి. ఇవన్నీ క్రైస్తవులకు సంబంధించిన సంగతులు కావు. ఇవంటే క్రైస్తవులకు సంబంధించిన సంగతులు కావు. ఇవి క్రైస్తవులకు సాదృశ్యమైన సంగతులు. మరి మనం గమనించినట్టయితే నేటి కాలములో ఇవి చట్టము కింద, ఆజ్ఞ కింద, ఏమండి, నేటి కాలంలో ఇవి చట్టము ఆజ్ఞల కింద నేటి క్రైస్తవులకు బోధించే పరిస్థితి వచ్చేసింది. అవసరం లేదు మనకి, కానీ వాటినే ఆజ్ఞగా, చట్టంగా బోధిస్తున్నారు. ఇర్మియా, యెషయా, సామెతలు, కీర్తనలందు రాయబడిన మాటల సంగతులు, సందర్భాలు కేవలం క్రైస్తవులకు సాదృశ్యం మాత్రమే, కానీ అనుసరించవలసిన చట్టాలు కాదు. నీవు అనుసరించవలసిన చట్టం నీకే తెలియదు. అలాంటిది నీవే బోధించడం, మరి నీకే తెలియకపోతే నువ్వేం బోధిస్తావు? నీకు తెలియట్లేదు కదా. అలాంటి సంఘంలో ఉన్నవారు ఎలా మారతారు? వారు మారరు కదా. ఏ కాలంలో ఈ మాటలు చెప్పబడ్డాయో, ఎవరితో చెప్పబడ్డాయో, ఎవరు ఎప్పుడు ఈ సంగతులు అనుసరించాలో అనేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బైబిల్ గ్రంథం చదివే విధానం ఎలా అనే సంగతులు మనము తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఒకటి రాయబడిన మాటలు ప్రవచనాల చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ప్రవచనములా? రెండోది ప్రవచనం అయితే ఎవరిని గురించి ప్రవచించిన ప్రవచనాలు. మూడోది ప్రవచనాలు నెరవేరిపోయాయా, నెరవేరలేదా? ఏమండి, ఎవరిలో నెరవేరుతాయి? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన సంగతులు. రాయబడిన సంగతుల్లో కొన్ని దృష్టాంతములుగా రాయబడ్డాయి. దృష్టాంతములుగా సంభవించి మనకు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్న సంగతులు కూడా ఉన్నాయి బైబిల్లో. మరి ఈ సంగతులను కూడా మనము గ్రహించుకోవాలి.
దృష్టాంతములుగా రాయబడిన సంగతులు మనం ఆజ్ఞలుగా అనుసరించడానికి ప్రయత్నం చేయొద్దు. అలాగే రాయబడిన సంగతులు కొన్ని అలంకార రూపంగా రాయబడి ఉంటాయి. మరి రాయబడిన సంగతుల్లో ఏవి అలంకార రూపంగా రాయబడ్డాయో, ఏమి రూపకలంకారంగా రాయబడ్డాయో, ఈ సంగతులు ఏవి అనేది మనం గ్రహించుకోవలసిన అవసరం ఉంది. ఉపమాన ఉప ఉపమాన రూపంగా రాయబడిన సంగతులు ఏవి ఇవి తెలుసుకోవాలి. పర్యాయ పదములుగా రాయబడిన సంగతులు ఏవి. ఎవరైనా ఒక వ్యక్తిని గురించి కానీ, బలాన్ని గురించి కానీ, అధికారం గురించి కానీ, జ్ఞానం గురించి కానీ రాయబడిన సంగతులు కొన్ని ఉంటాయి. కొన్నేమో సింబాలిక్ భాషలో రాయబడిన సంగతులు కొన్ని ఉంటాయి. అంకెలతో రాయబడిన సంగతులు కొన్ని ఉంటాయి. వాటిని గురించి చెప్తున్నారా లేక ఎవరి గురించి చెప్తున్నారు అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. తూరు అధిపతిని గూర్చి ప్రకటించమని చెప్పి చివరికి వచ్చేసరికి ఏమన్నాడు, అక్కడ అపవాదిని గురించి చెప్తూ ఉంటాడు. తూరు అధిపతి అంటే రాజు అనుకుంటారు వీళ్ళు. చివరికి వచ్చేసరికి అపవాదిని గురించి చెప్తున్నాడు. అక్కడ రాళ్ళను గురించి మనలను గురించి అనేకమైనటువంటి అక్కడ వర్ణనాలను గురించి, అంటే అక్కడ వజ్రముల గురించి, అంటే అలంకార రూపంగా రాయబడింది అది. అయితే రాయబడిన భాష మనకు అర్థం కావాలి. ఇక్కడ నిజంగానే మనకు తూరు అధిపతిని గురించి చెప్తున్నాడా లేక దేని గురించి చెప్తున్నాడు, దేని గురించి అని చెప్తున్నాడా అనేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది. బైబిల్ గ్రంథం ఎలా మనం పరిచయం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. బైబిల్ గ్రంథంలో 7 తలలు 10 కొమ్ములు అంటాడు. 10 కొమ్ముల మీద కిరీటాలు అంటాడు. కొమ్ములు అంటే నిజంగా కొమ్ములా అంటే కొమ్ములు కాదు. కిరీటాలు అంటే నిజంగా కిరీటాలా అంటే కిరీటాలు కూడా కాదు. మరి తల అంటే నిజంగా తల అంటే తల కూడా కాదు. ఒకటి కొమ్ము అంటే అధికారము, 2 కిరీటం అంటే రాజులు, 3 తల అంటే ఆలోచన. ఏమన్నట్టు చూడండి, రూపకలంకారంగా రాయబడింది. ఒకటి 7 అనే సంఖ్య సంపూర్ణతకు రాయబడింది. 2 తల అనేది వివేకము, ఆలోచన, జ్ఞానమునకు సూచిస్తుంది. 3 కొమ్ము అనేది తల అనేది వివేచనమైతే కొమ్ము అనేది గర్వమును, బలమును, అధికారాన్ని సూచిస్తూ ఉంటది. 4 నక్షత్రం అనేది వారిని జీవిస్తున్నటువంటి నీతి మార్గమును గురించి సూచిస్తుందట. 5 ఆకాశ మండల జ్యోతులంటే బుద్ధిమంతులను గురించి సూచిస్తుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నట్టుగా కాదు. అక్కడ 6 కిరీటం అంటే అధికారం, హోదా, స్థాయి, ఉన్నత స్థితిని సూచిస్తూ ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథం అంతా రూపకలంకారంగాను ఉపమానాలంకారంగా రాయబడి ఉంది. మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథము బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ముందు అంటే ప్రకటన గ్రంథం ముందు 65 పుస్తకాలు ఉన్నాయి. 65 పుస్తకాల్లో ఉన్న సంగతులన్నీ కూడా ఈ 66వ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో టోటల్ పుస్తకాలు 65 ఉంటే ఈ 66వ పుస్తకానికంటే ముందు 65 పుస్తకాల్లో ఉన్నటువంటి సంగతులు 66 చిట్ట చివరి పుస్తకమైన 66వ పుస్తకంలో రాయబడి ఉన్నాయి అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఈ 65 పుస్తకాలు మనకు అర్థం అయితే ఈ 66వ పుస్తకం కూడా మనకు అర్థమవుతుంది. చూడండి చాలా జాగ్రత్తగా. 66 పుస్తకాలు ఉన్న సంగతుల గురించి నువ్వు తెలుసుకోగలిగితే ఈ 66వ పుస్తకం నీకు చాలా క్షుణ్ణంగా అర్థం అవుద్ది. అయితే ఇందులో రాయబడిన సంగతులు ఎక్కువ శాతం జరిగిపోయిన సంగతులే రాయబడి ఉన్నాయి. ఇందులో ప్రకటన గ్రంథంలో కొద్దిగా క్రీస్తు 2వ రాకడ గురించి మాత్రమే రాయబడి ఉంది. ఎక్కువ శాతం జరిగిపోయిన సంగతులు రాయబడ్డాయి. కొంచెం మాత్రమే జరగబోయేటువంటి 2వ రాకడ, క్రీస్తు 2వ రాకడ గురించి రాయబడింది. ఇందులో రాయబడిన సంగతులు అన్ని కూడా సాతాను తన రాజ్యాన్ని విస్తరించుకోవటము, సాతాను తన రాజ్యాన్ని విస్తరించుకోవటం.
దేవుడు క్రీస్తు రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయడం ఏంటి? దేవుడు తన కుమారుని క్రీస్తు తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయటం, ఆ తర్వాత సాతాను రాజ్యం యొక్క పతనమును గురించి కూడా రాయబడింది ఇదే గ్రంథంలో. అదే దేవుని రాజ్య వ్యాప్తిని గురించి ఎక్కువగా రాయబడి ఉంది. అందులో రాజులు, అధికారులు, చరిత్రలు, పాత నిబంధన గ్రంథం రాయబడిన సంగతులు ఏమున్నవో దానియేలు గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథాన్ని కానీ రాయబడిన సంగతుల గురించి ప్రకటన గ్రంథంలో రూపకలంకరంగా రాయబడి ఉన్నాయి. చరిత్ర పాత నిబంధన గ్రంథములో రాజుల చరిత్ర గురించి అర్థమైతే, ప్రకటన గ్రంథములో రాయబడిన రూపకలంకారంగా ఉన్న సంగతులు మనకి, ఉపమాన అలంకారంగా రాయబడిన సంగతులు మనకు అర్థమవుతాయి. ఇందులో ఏమీ లేదు. 66 పుస్తకాల్లో రాయబడిన సంగతులే 66వ, అంటే 65 పుస్తకాల్లో రాయబడిన సంగతులే 66వ పుస్తకంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఒకటి అంటే బైబుల్ ఏం చెప్తుంది? సింబాలిక్ భాషలో బైబిల్ ఉంది, రాయబడి ఉంది. ఒకటి అంటే ఏకత్వానికి సూచన. ఒకటి ఏకత్వానికి సూచన, 2 అంటే తోడుకు సూచన, 3 అనేది బలానికి సూచన, 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్యకు సూచనగా ఉంది అని దీనికి చాలా రెఫరెన్స్లు బైబిల్లో ఉన్నాయండి. అయితే 666 అనే మాట 3 6లు బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చూద్దాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించు కొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అన్నాడు. అయితే బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666 అన్నాడు. 666 అన్నాడు. ఇందులో జ్ఞానము కలదు. ఏమన్నాడండి? 666 అనే సంఖ్యలో జ్ఞానము కలదన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మృగము పేరు అంటే ఏమిటి? మృగము పేరు అంటే మృగము యొక్క స్వభావము, గుణలక్షణాలు పేరట సంఖ్య అయినను, అంటే మృగం స్వభావం, గుణలక్షణాలు. మనుషుల సంఖ్య ఏమిటి? ఎవరా మనుషులు? అపవాదిని గురించి చెప్తున్నాడు. ప్రధాన దూతలను మనుషులని అనవచ్చా అంటే అనవచ్చునని బైబిల్ చెప్తుంది. దూతలను మనుషులని అనవచ్చని బైబిల్ చెప్తుంది. దేవదూతలను మనుషులని చెప్పబడిన సంగతులు బైబిల్లో ఉన్నాయి. పరలోకములో ప్రధాన దూతగా ఉండి సాతానుగా మారి పాతాళ లోకములోని తోసివేయబడినటువంటి వారి సంఖ్య 666, అంటే 666. దీనిలో జ్ఞానం ఉన్నది. ఎందులో జ్ఞానం ఉంది? 666 సంఖ్యలో. మనుషుడు అనగానే రక్త మాంసములు కలిగిన మనుషుడు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఈ మనుషులు ఆ మనుషుడు కాదు. ఎందుకంటే ఈ మనుషుడు ఎవరంటే ప్రధాన దూతగా ఉండి దేవుని మీద తిరుగుబాటు చేసిన, దేవుని చేత పాతాళ లోకంలోకి నెట్టివేయబడినటువంటి వాడే ఈ మనుషుడు. ఆదాము అవ్వలను సూచించిన తర్వాత ఆదాము అవ్వలని సూచించిన తర్వాత కాలం, ఆదాము అవ్వలను సూచించినటువంటి కాలం తర్వాత, ఆదాము అవ్వలను సూచించిన తర్వాత కాలం మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ వరకు ఉండే వారు దేవదూతలు గురించి మనం చూస్తే, వీరు ఆ మనుషుల సంఖ్య అంటే దేవదూతలు వీరిని మనుషులు అనొచ్చా?
బైబిల్లో ఉంటే అనొచ్చు కదా, బైబిల్లో ఉంటే అనొచ్చు కదా అంటే, బైబిల్ గ్రంథంలో దేవదూతల మనుషులు అనే సందర్భాలు కొన్ని ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 2-3 చూద్దాం. తర్వాత 13-17 దాకా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 28, 2-3 వచనాల తర్వాత 13-17 దాకా చదువుదాం. ముందు 2వ వచనం చూద్దాం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనిచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడివై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దాని కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమైనది ఏదియో లేదని చెప్పాడు. 3, నీ జ్ఞానము చేత నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి అన్నాడు. 13వ వచనం, దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. అంటే ఈ ప్రధానత ఎక్కడున్నాడు? దేవుని తోట అంటే పరలోకంలోనే. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులేమను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరించబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున పిల్లల గురువు వాయించున్న వారు నీకు సిద్ధపయ్యేది. అంటే అపవాది అనేవాడు అపవాదిగా మారక ముందు దేవుని దగ్గర ప్రధాన దూతగా అభిషేకించబడినప్పుడు జరిగిన సందర్భం. అభిషేకమునందు నువ్వు కెరువువై యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి అన్నాడు. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించు ఉంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవక్తన విషయంలో నీవు యథార్థవంతుడివై ఉంటివి. అంటే పాపము చేయకముందు యథార్థవంతుడిగా ఉన్నావని చెప్తున్నాడు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, అంటే పని చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద ఉండుటకు నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీ వికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తినన్నాడు. నీవు సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూస్తుండగా నిన్ను మరి హేళనకు అప్పగించేదని అన్నాడు. ఏదైనా తోటలో నీవు ఉంటివి అంటే కెరూబు. అలాగనే ఇక్కడ మనం గమనిస్తే ఈ వచనంలో మనం చూస్తే వర్తకం అంటే పని అని అర్థం. అభిషేకం పొందిన దూతను గూర్చి లేక కెరూబును గురించి మనుషులని పిలుస్తున్నాడు అక్కడ. ఇది అపవాదిని గూర్చి చెబుతున్న మాట. అంటే దూతని మనిషిగా పిలిచేటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. కెరూబును గూర్చి మనుషుడు అని పిలుస్తున్నాడు. అలాగే ఆదికాండం 18:2లో కూడా అతడు కనులెత్తి చూస్తున్నప్పుడు 3 మనుషులు అతని నిలబడిది. అంటే ఆదికాండం 18:2లో కూడా చూస్తే అతడు కనులెత్తి చూస్తున్నప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేల మట్టికి వంగి అన్నాడు. అబ్రహాం దగ్గరకు వచ్చింది దేవదూతలు. అంటే ఇక్కడ వారిని మనుషులను 3 మనుషులు అంటాడు. ఇది అబ్రహామును గురించిన మాటలు. మనుషులు వచ్చి మన నొసల యందు ముద్ర వేస్తారు అని కొంతమంది వచ్చి మన చేతులకు ఎలక్ట్రిక్ షిప్ వేస్తారని తప్పుడు బాధలు చేస్తున్నారు. ఇదంతా అపవాది చెబుతున్నటువంటి కలిపి జరిపే బోధ. ప్రకృతి సంబంధమైన మాటలు, భూ సంబంధమైన మాటలు ఇవన్నీ నమ్మవద్దని బైబిల్లో ఉన్న సంగతులు మనకు చెప్తున్నాయి. ఎందుకంటే మనం గమనించాలి, ఆదికాండం 18:16 ఏమన్నాడంటే అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూసిరి, అబ్రహాం వారిని సాగనంపటకు వారితో కూడా. అంటే ఎవరు ఈ మనుషులు? పరలోకములో దేవుని సన్నిధిలో చూసినటువంటి దేవదూతలు. అప్పుడు దేవదూతల మనుషులుగా పిలిచేటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అబ్రహాం దగ్గరికి వచ్చిన వారు దేవదూతలు, అయినా వీరు మనుషులను ఉంది అక్కడ. ముద్ర అంటే వాడు
కలిగి ఉన్న గుణ లక్షణాలు. వాడి ముద్ర వేయించుకోవడం అంటే వాడు కలిగి ఉన్న గుణ లక్షణాలు మనం కలిగి ఉండడం. అది వాడు సంఖ్యలో చేర్చబడిన వారము అంటే మనం వాడు వెనుక నుంచున్న వారం అన్నమాట. వాడు సంఖ్యలో చేర్చబడిన వారం అంటే వాడు వెనుక నుంచున్న వారమని. వాడు దొంగ, మనం కూడా దొంగలము. వాడు నరహంతకుడు, మనం కూడా నరహంతుకులము అని. ఎప్పుడు మనం కూడా వాడిని పోలుంటే, ఆదికాండం 18:22 కూడా ఏమంటాడు? ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండేని అంటాడు. ఆ మనుషులు అని ఎవరిని మాట్లాడుతున్నాడు ఆయన? దేవదూతల గురించి రూపకలంకనగా రాయబడింది అక్కడ. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులనగా సొదొమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని 9వ వచనంలో మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి బొమ్మనిరి. మరి వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తిరుపతిగా ఉండ చూస్తున్నాడు కాగా అని మాట్లాడుతూ కాక వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేద్దామని చెప్పి లోతు అను ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టేటకు సమీపించిరి. అంటే లోతు కూడా ఆ మనుషులు అంటున్నారు దేవదూతలే. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంట్లోనికి తమ యొద్దకు తీసుకొని తలుపులు వేశారు. ఎవరి మనుషులు అంటే దేవదూతలు. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు ఎవరైనా ఉన్నారా? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరిని వెలుపులకు తీసుకొని వెళ్ళిపో అంటున్నారు. ఎవరో? దేవదూతలు. మనుషులు అని సందర్భం మనం చూసాం అక్కడ. దానియేలు 3:25 కూడా అందుకు రాజు, నేను 9 మనుషులని బంధకములను లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నాను, వారికి ఏ హాని ఏమియో అక్కడ కలగలేదు. 4వ వాని రూపం దేవదూతల రూపం వలె పోలినదని వారికి ఉత్తరం ఇచ్చాడు. 9 మనుషులు అన్నారు అక్కడ. లూకాసు సువార్త 24వ అధ్యాయము 1-5 వచనాలు కూడా చూస్తే, పునరుద్ధరణై క్రీస్తు లేచినప్పుడు సమాధి దగ్గర జరిగిన సందర్భం. యేసు క్రీస్తు సమాధి యొద్దకు తెల్లవారుజామున వెళ్ళారు కదా, అక్కడ జరిగిన సందర్భం. ఆదివారం తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లించబడినట్టు చూసి లోపలగా వెళ్ళింది కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందులో గూర్చి వారికి ఏమీ తోచకుండా ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి ఉండరు. అంటే ఈ 2 మనుషులు అంటే రక్త మాంసం కలిగిన మనుషులా వీళ్ళు అంటే కాదు. పరలోకము నుండి దేవుని సన్నిధిలోంచి వచ్చినటువంటి దేవదూతలు. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని ఆ మనుషులు విరిని వారితో మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 మనుషులు అంటే వీరెవరో? దేవదూతలు. ఆలోచన చేయాలి చక్కగా మనం. అయితే అసలు 666 అనే సంఖ్యని కూడదాం, తీసివేయడం, ఇలా అనేక లెక్కలు వేస్తూ చాలా మంది కూడదామని తీసివేద్దామని లెక్కలు వేస్తూ సంఘాలకు బోధిస్తూ ఉన్నారు. అంటే ఇది తప్పుడు బోధ. అంకెల్ని కూడదాము, తీసేద్దాము అని ఈ కూడికలు తీసివేతలు చెప్తూ ప్రసంగాలు చెప్తే ఆ బోధ తప్పుడు బోధ. మనుషుడు సంఖ్య అంటే నిజంగా రక్తమాంసములలో కలిగిన మనుషులేనా అంటే కాదు. వీరు అభిషేకించబడినటువంటి కెరూబులు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 9, 10, 11 ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారు కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. యేసుప్రభు ఆరోహం అయిపోయాడు, కొనిపోతున్నాడు. ఆయన వెళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచిరి. మనుషులు వీళ్ళు దేవదూతలు. ఏమన్నారు వాళ్ళు? గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని మీతో చెప్పిరి, వారితో చెప్పిరి. ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు?
మనుషులు కాదు, వాళ్ళు దేవదూతలు, దేవుని దూతలు. వాక్యములో కుక్క అని ఉంటే కుక్క కాదు, కుక్క అనేసి మనం అనుకుంటే అది తప్పు అవుతుంది. మనిషి అనేసి ఇది మనం వాక్యానుసారంగా ఉంది అని బోధించడం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కావాలి అంటే బైబుల్ ఈ ఈ యొక్క లాంగ్వేజ్, ఈ పదాలు, ఈ సందర్భాలు అర్థం కావాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి, మరొక జన్మ జన్మించాలి, వాక్యానుసారంగా ఆత్మీయంగా జన్మించాలి. ఈ ముద్రను గురించి తెలుసుకోవడంలోనే మీరు తప్పిపోతున్నారు. ఈ ముద్ర అంటే 666 అనే సంఖ్యను గురించి తెలుసుకోవడంలో చాలా మంది తప్పిపోతున్నారు. లోకములో కలిసిపోయారు. వీరితో పాటు అనేక మంది దారి తప్పిపోతున్నారు. అది ఒక మనుషుని సంఖ్య అంటున్నారు వీళ్ళు. అది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. ఏమిటది? ప్రకటన 13:16-18 కూడా అంటాడు. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు అంటాడు. కొద్దివారు, గొప్పవారు, ధనికులు, దరిద్రులు, స్వతంత్రులు, దాసులు అందరూ ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లును అది వారిని బలవంతము చేసి ఉన్నది అంటాడు. 18 బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది యొక్క మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఆ సంఖ్య అంట ఒక మనుషుల సంఖ్య అంట, మనుషుల సంఖ్య అంట. అది 666 అన్నాడు అండి. ఇందులో ఏముందంట? ఇందులో జ్ఞానము కలదన్నాడు. ప్రకటన 12 10, 11, 12 కూడా చూద్దాం. ప్రకటన 12 10, 11, 12. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగో చెప్పుట వింటిని. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. ఏమంటున్నాడు? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుటంట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. ఎక్కడికో మరి. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివి ఆయను. రక్షణ, శక్తి, రాజ్యము ఎవరివే? దేవుని ఆయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఎవరిదైందంట? దేవుని కుమారుని క్రీస్తు దాయని చెప్పి 11 అంటాడు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చు సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు అన్నాడు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగవచ్చి ఉన్నాడని చెప్పాను. ఎక్కడ దిగొచ్చాడు? భూలోకంలో మన దగ్గరికి. క్రీస్తు పునరుద్ధానము తర్వాత జరిగిన సందర్భం చెప్తున్నాడు. 1 పేతురు 5:8 చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎక్కడ ఉండి తిరుగుతున్నాడు? మన మధ్యనే ఉన్నాడు భూలోకం మీద. మార్కు సువార్త 1:24 అంటాడు, వాడు నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా, నీవెవడవో మాకు తెలియను. యేసుక్రీస్తు ఎవరో ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు, దెయ్యాలకు తెలుసు. ఏమన్నారు? నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకల వేసెను. సాతానుగాడు ఫుల్ డే పని చేస్తున్నాడు. మన వారానికి ఆదివారం అంతా చర్చికి 1 గంట పని చేస్తాం దేవుని కొరకు. సాతానుగాడు ఫుల్ డే 24 hours పని చేస్తున్నాడు. ఏమండి? మనం ఎవరికి దగ్గరగా ఉంటే వారి ముద్ర మనలో పడుతుంది. ముద్ర సాతాను గుణరక్షణాలు నీలో ఉన్నాయా? సాతాను ముద్ర ఉంటుంది నీలో. ఆలోచించు. నీవు అపవాది దగ్గరగా ఉంటే నీలో అపవాది ముద్ర ఉంటుంది. నీవు దేవుని దగ్గరగా ఉంటే దేవుని ముద్ర నీలో వేయబడుతుంది.
అంటే వారిలో ఉన్న స్వభావము, గుణ లక్షణాలు కలిగి ఉండడం. క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు కలిగి నువ్వు ఉంటే క్రీస్తు ముద్ర నీలో ఉంటుంది. అపవాదిలో ఉన్న గుణ లక్షణాలు నీలో కలిగి ఉంటే అపవాది ముద్ర నీలో నీకు ముద్రించబడుతుంది. 666 గల ముద్రలో వేరు వేరు అర్థములు చెప్పకూడదు. 666లో ఈ సంఖ్యకి వేరు వేరు అర్థాలు చెప్పకూడదు. ఒక 6కి అర్థం ఇది అని, మరొక 6కి అర్థం ఇది అని, మరొక 6కి ఇది అర్థం అని ఎడది చెప్పకూడదు. అది ఎవడు సంఖ్య అంటే అది మనుషులు సంఖ్య అంటున్నాడు. మనుషుల సంఖ్య అంటున్నాడు. ఏమంటారు? అపవాది సంఖ్య అంటారు. ఆ ముద్ర అనగా 666. ప్రకటన 13:7 అంటాడు, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును. ఎవరు యుద్ధం చేస్తుందంట? పరిశుద్ధులతోనూ యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడిందంట. ప్రతి వంశం మీదను, ప్రతి జనం మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడును. వదికి మృగం పేరు అంటే ఏమిటి? మృగం పేరు అంటే ఏమిటి? ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఏమంటాం? దొంగవాడు అంటారు. ఒకడు పసిపిల్లలను పాడు చేసి ఏమంటాడు? ఆడు మృగం అంటారు. అంటే మృగం వాడు. దొంగ అనే పేరు దేనికి? వాడు స్వభావం, వాడు దొంగ. ఒక వ్యక్తి తాగుతూ ఉంటే ఏమంటారు? త్రాగబోతు అంటారు. అత్తమాని తిడుతుంటే వాడు తిట్టిపోతూ అంటారు, తిండిపోతూ అంటారు. మృగం పేరేంటి అంటే మృగము కలిగి ఉన్న స్వభావం. మృగం అంటే మృగం కాదు. మృగం అనగా అది స్వభావము, గుణ లక్షణాలు అలా ఉన్నటువంటి పేరు. ఆ స్వభావమును ఒక సంఖ్య చెబుతున్నాడు. మృగం అనేది ఒక స్వభావం అయితే దానికి ఒక సంఖ్య చెబుతున్నాడు అన్నమాట. ఏంటి ఆ సంఖ్య అంటే 666. ఇది ఒక మనుషుని సంఖ్య అంటున్నాడు. సాతాను అపవాద సంఖ్య కాదు, మనుషుని సంఖ్య అంటాడు. ఎవడా మనుషుడు అంటే మృగం, మృగ స్వభావం గలవాడని ప్రకటన 13:17 అంటాడు. ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను, అంటే మృగం అంటే మనిషే కానీ మృగ స్వభావం గలవాడు, దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది అంటాడు. పేరిట సంఖ్య అనగా వాడి యొక్క గుణ లక్షణములు కలిగి ఉన్నారు, వారి యొక్క వెనుక ఉన్నవారు సంఖ్య అని మనం అర్థం చేసుకోవాలి. అపవాది యొక్క గుణ లక్షణాలు ధరించుకున్న వారు లోకములోను సంఘములోను ఎంతో మంది ఉన్నారు. తెలుసా నీకు? రామభద్ర 6:2 ఏమన్నాడు? అట్లా కాదు, పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగో దానిలో జీవించి ఉందము. రక్షణ పొందుకున్నావు, వాక్యాన్ని విన్నావు, మార్మది పొందావు, రక్షణ పొందుకున్నావు, ఇంకా ఆ ప్రాచీన స్వభావం కలిగినటువంటి పనులు చేస్తున్నావా? నువ్వు మృగ స్వభావంగా ఉంటావు నువ్వు. ఇప్పుడు చాలా మంది నీతిని ప్రేమిస్తున్నారా, దుర్నీతిని ప్రేమిస్తున్నారా? అపవాదిగాడు ఎవడి అపవాదిగాడు ఎక్కడ వేస్తున్నాడు ముద్ర? చాలా మంది అంటారు 666 అంటే 3 ముద్ర పచ్చబొట్టు పొడుస్తారు అని. కాదు నా అన్నది. ఎందుకంటే అపవాదిగాడు ఎక్కడ వేస్తున్నాడు ముద్ర అంటే మన నొసల మీద వేస్తున్నాడు. నొసల మీద అంటే ఇక్కడ ముద్రలు వేస్తారని కాదు, అక్కడ పచ్చబొట్టు పొడుస్తారని కాదు. మనిషికి చెడు చేయాలన్నా మంచి చేయాలన్నా ఆలోచన ఎక్కడ పడుతుంది? బ్రెయిన్లో. అంటే హృదయ తలంపులు పైన ఇక్కడ అదే బ్రెయిన్లో పడతాయి ఆలోచనలో. అదే నొసల మీద ముద్ర అంటే అదే హృదయ తలంపుల పైన అని అర్థం చేసుకోవాలి. మన ఆలోచనలు చేసే దగ్గర మనం ఆలోచన ఎక్కడ చేస్తాం? కట్టులు చేస్తామా? ఎవరు ఆలోచించేది? బుర్ర పట్టుకుని ఆలోచిస్తాడు. చక్కగా పెన్ పట్టుకుని అలా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆలోచించే కాడే ముద్ర. మన ఆలోచన చేసే దగ్గరే నీకు ముద్ర వేస్తాడు. అంటే ముద్ర కాదు, అది నీ స్వభావం లక్షణం అన్నమాట. మన హృదయ తలంపులు చెడగొట్టేస్తాడు అనగా సాతాను గాడు ఒక రూపంలో వచ్చి నీకు నుంచుని మాట్లాడు, నీ ఆలోచన విధానం మారుస్తాడు. అది మన హృదయ తలంపులు చెడగొట్టేస్తాడు. అప్పటి నుండి వాడు పనులే చేస్తాం మనం. ఎప్పుడైతే మైండ్లో ఆలోచన మార్చేసాడో దేవుని పని మాని సాతాను గాడు పనులు చేస్తాం. అంటే ముద్ర వేయబడిపోయాం అన్నమాట. అపవాది సంఖ్య ఏమిటి అంటే అది
666 అది ముద్ర. ముద్ర అంటే పేరైనను అని అర్థం. అపవాది ముద్ర, సాతాను ముద్ర అంటే ఏమిటి? ఆ ముద్ర ముద్ర వేపించుకున్న వారు ఎవరు అంటే, ముద్ర అంటే వాని గుణ లక్షణములు, అంటే క్యారెక్టర్ అనమాట. వాడు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు? మృగ స్వభావి, వాడు దొంగ, వాడు అంతకుడు, వాడు గూండా, వాడు చాలా మంచివాడు, వాడు నీతిమంతుడు, ఇట్లా. ఇది ముద్ర. ఇక్కడ సాతానుకున్న ముద్ర ఏమిటి అంటే దురాశ అనేది వాడుకున్న ముద్ర. మరి దురాశ కలిగిన వాళ్ళు ఎవరు లేదు చెప్పండి? చాలా మందిలో ఉన్నది కదా. ఈ దురాశ ఎక్కడ పడుద్ది? ఆలోచన. దేవుని సింహాసనం కంటే తన సింహాసనం హెచ్చించుకోవాలని వాడు దురాశ కలిగి ఉన్నాడు, అపవాదనే వాడు. అలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం కదా. మరి ఉంటే ఎవరు మనం? అపవాది సంబంధులు. తర్వాత నరహంతకుడు అంటే తన సహోదరుణ్ణి చంపేవాడు. ఎవరు అతను? కయ్యూను ఏం చేశాడు? తన సహోదరుని చంపేశాడు. వాడు దుష్టుని సంబంధి. ఎలా? అపవాదికి పుట్టాడా అతను? అంటే కాదు కదా, ఆదము వరకే పుట్టాడు. కానీ అతను గుణలక్షణాలు ఏంటి అంటే ఓర్పు లేని, సహనము లేనటువంటి, సత్క్రియ లేనటువంటి అతను భ్రష్టుడిగా ఉన్నాడు. సంపాలనుకుని చంపేశాడు అంతే. అది ముద్ర. ఈ అత్తర ఎందుకు నేలపాలు చేశారు అన్న వ్యక్తి కూడా, ఇస్కరియోతు యూదా కూడా మనం గమనిస్తే నిజంగా ప్రేమ కలిగిన మాట యేసు ప్రభువు మీద, పేదల మీద లేదు కదా. అంటే అతనిలో ధనాపేక్ష ఉంది. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, మొదటి నుండి పాపము చేయవాడు. ఎవడంటే మోసం చేయవాడు, అపవాదనేవాడు. సర్వలోకమును మోసపుచ్చివాడు, నీతి పరిచారకుల వేషం వేసుకుని ధరించుకుని బోధకుల్లో చేరి బోధకుల్ని కలిపి జరిపేసేవాడు ఎవరైనా ఉన్నాడంటే వాడు అపవాదనేవాడు. ఆలోచనల ప్రకారంగా ముందుకు వెళుతున్నారు చాలా మంది. వీళ్ళంతా ఆ ముద్ర ధరించుకున్న వాళ్ళు అనమాట. అండి ముద్ర వేయించుకున్న ప్రత్యేకంగా వచ్చి ఆ ముద్ర వేస్తారు అనేది చాలా మంది చెప్తారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉంది? అది ఎక్కడ పుడుతుంది? నొసర యందు. అదే ఆలోచన చేసే స్థలం. బయట నుండి వచ్చేవాడిని గుర్తించవచ్చు, కానీ లోపల నుండి వచ్చేవాడిని ఎలా గుర్తిస్తామని చెప్పండి. బయట నుంచి కష్టపట్టుకొస్తే బెదిరించవచ్చు. లోపలిని ఆలోచన మార్చేస్తున్నాడు వీడు. దివారాత్రులు మన సహోదరులు మీద నేరం మోపేవాడు వీడు. వాడి ముద్ర ఏంటో చూద్దాం. దానిని ఎవరో వేపించుకుంటారో తెలుసుకుందాం. అసలు యోహాను సువార్త 8:44 అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎందుకన్నాడు? వాడికి ముద్ర ఏంటి? అపవాది, భ్రష్టుడు. వాడు స్వభావం బట్టి అబద్ధికుడు. అబద్ధమాడి ప్రతి వాడు కూడా అపవాది ముద్ర కలిగిన వాడే. ప్రత్యేకంగా 3 ముద్ర ఏమయ్యారు? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అపవాది గాని యొక్క ఆశలు నెరవేరుస్తున్నారు వీళ్ళు, దురాశలు. ఆది నుండి వాడు ఎవడో నరహంతకుడై ఉండి సత్యమందులు ఇచ్చిన వాడు కాదు. వాని సత్యమే లేదు. వాడు అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు స్వభావం అంతా వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుండా ఉన్నాడు. అబద్ధం పుట్టిందే వాళ్ళలోంచి కదా. మరాంటి స్వభావం కలిగిన అందరూ ఎవరంటే సాతాను ముద్ర కలిగిన వాళ్ళు. క్రీస్తు యూదులతో చెప్తున్నాడు, ఇది దురాశ అనే ముద్ర. మత్తయి సువార్త 4:6లో, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతగా ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అన్నాడు. ఎవరో అపవాదనే వాడికి అన్ని తెలిసి, ఆయన దేవుని కుమారుని తెలుసు కదా. వాడు శోధకుడు, శోధించేవాడు, అబద్ధానికి జనకుడు వాడు. ఇలాంటి గుణాలు, స్వభావాలు ఎవరిలో ఉంటాయో వారి అపవాది ముద్ర కలిగిన వారు. మొదటి యోహాను 3:8లో కూడా అంటాడు, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవడు అపవాది సంబంధి? 3 ముద్ర వేస్తేనే అపవాది సంబంధిలా. పాపము చేయవాడు, పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. చూసారా? పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. వీడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. వాడు ప్రకటన 12:9లో కూడా అంటాడు. 12:9లో
కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్వమైన ఆ మహాగడ సర్పం పడదోయబడును. అది భూమి మీద పడదోయబడును. దాని దూతలు దాంతో కూడా పడదోయబడిపోరంట. ఎక్కడి పరలోకంలోంచి భూలోకాన పడదోయబడిపోరంట వాళ్ళు. వాడు ఎవడంట? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ సర్పం పడదోయబడును. అది భూమి మీద పడదోయబడును. దాని దూతలు దాంతో కూడా పడదోయబడింది. మోసగాడనే ముద్ర ఉంది. ఇవే ముద్రలు అంటే భ్రష్టుడు, మోసగాడు, ఏమండి అబద్ధికుడు. ప్రకటన 12:10 కూడా అంటాడు, మరి ఒక గొప్ప స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ఇది పని ఏంటి? ఆత్మాగాలి లేనిపోని నేరాలు చెప్పడమే, నేరం మోపుతాం. అలాంటి వాడిని పడదోసేసాడు. ఎప్పుడు? కనుక క్రీస్తు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని అయిను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుడు. ఆయన యేసుక్రీస్తు రాజ్యం వచ్చేసింది, అధికారం వచ్చేసింది. అప్పుడు పరలోకం నుంచి కింద పడిపోయాడు. వాడు తోసేశారు, యుద్ధం జరిగింది. వాడు నేరం మోపువాడు. ఎన్ని ముద్రలో మత్తయి సువార్త 13:39 అంటాడు, వాటిని విత్తిన శత్రువు అపవాది. అపవాది అబద్ధాన్ని విత్తుతాడు. కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. గోధుమలలో గురుగులను విత్తువాడు ఎవరంటే అపవాది. అంటే సత్యవాక్యమును కలిపి జరిపేవాడు వీడు. లోకసభ 8:12 కూడా చూస్తే, త్రోవ పక్క నుండి వారు వినివారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారిని హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోను. అంటే వాడు వాక్యాన్ని ఎత్తుకొని పోయేవాడు, సత్యమును దొంగిలించేవాడు. ఆదము అవల దగ్గర నుండి దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోయేవాడు ఎవడో? అపవాది అనేవాడు. ఆదాము అవల ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుని పోయినవాడు అపవాది. సంఘములో మనం వింటున్న వాక్యం కూడా ఎత్తుకుని పోయేవాడు ఎవడో? అపవాది అనేవాడు. వాడు మన పక్కనే ఉంటాడండి. మన ఆలోచనలు, మన తలంపుల్ని చెరిపిస్తూ ఉంటాడు. వాక్యం చెప్తూ ఉంటే ఇది పక్క నుంచి ఇంటికాడ ఏం కూరండో, ఏ ఊరిలో ఈ మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఇవన్నీ వాడు చేసే పనులు అన్నమాట అండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పోడు అంట. దాన్ని మర్చిపోతున్నాం మనం. 2 కొరింథీ 2:11 చూస్తే, నేను ఏమైనాను క్షమించి ఉంటే సాతానును మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాన తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాన తంత్రాలను ఎరగని వారం కాదంటారు పౌలు. సాతానుగాడు ఎవరంటే మోసగాడు. మోసం చేయి ప్రతి వాడు కూడా సాతాను ముద్ర గలవాడే. 2 కొరింథీ 11:2-3 కూడా చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకంటే పవిత్రులైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేసేదని కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరాతల నుండి, అంటే క్రీస్తు ఎడల ఉన్న సరాలత నుండి పవిత్రత నుండి ఎట్లనో తొలగిపోవునేమో అని భయపడుచున్నారన్నాడు. మనసులను చెరిపేవాడు ఎవరంటే అపవాది అనేవాడు. మనసులను చెరిపేవాడు, దేవునితో ఉన్న వారిని సైతం మోసపుచ్చేవాడు ఎవరన్నా ఉన్నాడంటే వాడు అపవాది. ఇది నిజమా అనగా ఆదాము అవ్వలతో ముద్ర వేసేసాడు అంతే. గలతీ 1:6-7-8 చూస్తే ఏమంటాడండి ఇక్కడ? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరుగుబాటు చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపకోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరు ఉన్నారంట. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనాను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అంటాడు. అంటే అపవాది గారి పని ఏంటి? సత్యాన్ని కలిపి జరిపేయడం. పౌలు గారికి ఆల్రెడీ తెలుసు అపవాదిని గురించి. వాడు మోసగాడని, ఏమండి వాడు సెరిపేవాడని తెలుసు. 2 కొరింథీ 11:4 అంటాడు, ఏలైనగా వచ్చిన వాడెవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే అంటాడు. గలతీ 4:19 ఏమంటాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు పరసపెనగలుగుతుంది అంటాడు. తప్పిపోయిన వారి గురించి. 2 కొరింథీ 11:3 ఏమంటాడు? సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు. అవనుకు ఎలా మోసపరిచాడు? వీడు కుయుక్తిగా మోసపరిచాడు. మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా ఏదో విధంగా పడగొట్టాలని చూస్తున్నాడు వాడు. పౌలు గారికి భయం మొదటి శతాబ్ద కాలంలోనే ఆయన భయపడే అవకాశం ఉంది. ఎందుకు? పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన భయపడ్డాడు.
ఆలోచించండి. అపవాది ముద్ర వేయించుకున్న వారు అపవాది యొక్క స్వభావము గుణ లక్షణాలు కలిగిన వారని మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా నొసల మీద చేతుల మీద మూరార్లు 666 ముద్ర వేస్తారంటే ముద్ర అలా కాదది. అపవాది అనే వాడి యొక్క స్వభావ గుణ లక్షణాలు. 1 యోహాను 3:8 అంటారు, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు వాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. నువ్వు పాపం చేస్తే అపవాది సంబంధి. అదే ముద్ర. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైను. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఏమండి, కయ్యూను అపవాది ముద్ర వేయించుకున్నవాడు అంటే ఆ కయ్యూనికి ఏమైనా ముద్ర వేశారు అక్కడ? ముద్ర కాదు అక్కడ. కయ్యూను ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలు 1 యోహాను 3:12 అంటాడు, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. ఎందుకు చంపాడు? దుష్టత్వం మతంలో ఉంది. వాడు అతను ఎందుకు చంపాను అంటే తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండిన గనుక కదే అంటాడు. అంటే ఏబేలు నీతిమంతుడు, నీతి క్రియలు ఉన్నాయి, ఇతనిలో చెడ్డ క్రియలు ఉన్నాయి అన్నమాట. యాసావు ఒక పూట కుట్టు కోసం జాగ్రత్త పక్కుని అమ్మేసుకున్నాడు. ఏమండి, హెబ్రీ పత్రిక 12:16-17 అంటాడు, ఒక్క పూట కూటి కొరకు తన జాస్తత్వ హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండనేమోనని అని జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచ్చు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జించబడని మీరు ఎరుగుతారు. మన గుణాలు, మన స్వభావం ఎలాగుంది? ఫిలిప్పు 3:19 కూడా చూస్తే, నాశనమే వారు, అంతము వారు, కలిపేవారు దేవుడు వారు తాము చిక్కుపడవలసిన సంగతులు ఎందు అతి చేయబడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసును చూస్తున్నారు. నేటి కాలంలో ఎట్లా ఉన్నారు? బైబిల్ అంతా ఆత్మ సంబంధమైంది. పరలోక సంబంధం విషయాలు ఉంటే ఆత్మ సంబంధం విషయాలు జోడిస్తున్నారు వీళ్ళు. ఎట్లా? సాధారణ పని. హెబ్రీ పత్రిక 13:9 చూస్తే, నానా విధములైన అన్య బోధల చేత తెప్పబడకుడి చెప్పేసిన పరిశుద్ధాత్ముడు. అదే జరుగుతుంది నేటి కాలంలో. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయము స్థిరపరచుకొనుము. భోజనం కోసం ప్రార్థన చేస్తావు, భోజనం కోసం, కడుపు కోసం ప్రభు నమ్ముకున్నావా నువ్వు? లేదు, ఆత్మ కోసం. భోజన పదార్థమును ఏమండి, భోజనమును బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగలేదు. కొన్ని సంఘములలో భోజనాలు ఉన్నాయి. ఏమండి, ఆలోచన చేయండి. డబ్బులు ఇస్తారు అంటే ఆ సంఘాలకు వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. వీరికి వాక్యం అవసరం లేదు. ఆత్మ సంబంధమైన సంగతులు అసలు వీరికి తెలియదు. వీళ్ళకి శరీర సంబంధమే. ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది, అక్కడ పోదామని చెప్పిపోతారు. ఇస్కరియోతు యూదా యోహాను సువార్త 6:70 అంటాడు, అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతానని వారితో చెప్పిన. సాతాన్ అంటే ఇస్కరియోతు యూదా సాతానా అంటే ఇస్కరియోతు యూదాలో ఉన్న గుణ లక్షణాలు అది. అందుకే సాతాన్ అన్నాడు. యోహాను సువార్త 6:15 కూడా అంటాడు, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనిచున్నాడు. యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. యూదా ఏమండి 12 మందిలో ఒక్కడిగా ఉన్నాడు. ఫైనాన్స్ అంటే ఆర్థిక అంటే డబ్బు సత్యపడి దగ్గర ఉంది. వీడు ధనమును దొంగిలిస్తూ వచ్చాడు. క్రీస్తునే డబ్బుగా అమ్మేశాడు, బేరం పెట్టేశాడు కదండి. దుర్మార్గుడు కదా. దేవుని కుమారుని అమ్మేశాడు కదా. యోహాను సువార్త 12:5-6 అంటాడు, ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మి బేదలకు ఈలేదన్నాడు. వాడు ఎలా చెప్పింది? బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడ్డది దొంగిలించు వచ్చింది కనుక అలా చెప్పాడు. స్వభావము అంటే అదిగే సాధన అన్నాడు. ముద్ర అంటే నిజంగా ముద్ర కాదు. అక్కడ వారి ఆలోచనలో పుట్టినటువంటి స్వభావము గుణ లక్షణాలు. మత్తయి సువార్త 26:14-15-16 మనం చూడగలిగితే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇస్తారని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూసి వారికి ఇచ్చిరే అని అంతాయి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తన తగిన సమయాన్ని కనిపెడుతున్నాడు. ఎంత తప్పండి, ఎంత పాపం అండి, ఎంత మోసం అండి. అపోస్తలుల గారు 8:22 చూస్తే 20 చూస్తే, అందుకు పేతురు నీవు దయమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందు అని తలంచుకొని నందున నీ వెండి నీతోనే కూడా నశించలేమంటాడు.
మరి పేతురుని గురించి ఈ మాట తీర్చి చెప్పాడు ఏమని? మత్తయి సువార్త 16 అధ్యాయం 21, 22, 23 అధ్యాయుల్లో అప్పటి నుండి తాను యెరూషలేములకు వెళ్ళి పెద్దల చేతనో ప్రధానుల యాజకుల చేతనో శాస్త్రుల చేతనో అనేక హింసలు పొంది సంపబడి 3 దినములు లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టాడు. ఇంకా వెళ్ళలేదు, జరబోయి చెప్తున్నాడు. అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభా అది నీకు దూరం అవును గాక, అది నీకు అన్నాడు కలగదని ఆయన్ని గద్దెంపుజాగాడు. పేతురుని చూసి ప్రభు అంటాడు. అయితే ఆయన పేతురు తిరిగి చూసి, సాతానా నా వెనక పొమ్ము అన్నాడు. నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలస్తున్నావు కానీ దేవుని సంగతులనే తలంపుకున్నావని పేతురు చెప్తున్నాడు. అంటే పేతురు సాతానా? పేతురులో ఉన్నటువంటి ఆలోచన, స్వభావం. గరడి వాడు ఏమన్నాడు? అబద్ధ ప్రవక్త వాడు, బరయేసు అనేటువంటి వాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 6 నుంచి 11 దాకా చూస్తే అక్కడ వాడు కనిపిస్తూ ఉంటాడు. వారు ఆ దేవమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్త అయిన బరయేసు అను ఒక యూదుని చూశారంట. ఇతడు వివేకము గలవాడే పెర్గే పౌలను ఒక అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎనుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించారు. ఇలుమాను పేరునకు గారడి వాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సవులు ఏమన్నాడట? పరిశుద్ధాత్మతో నిన్ను వాడే అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిన్ను వాడా అపవాది అన్నాడంట. అంటే ఆ అపవాద వాళ్ళను గుణలక్షణాలు, ఎలాంటి గుణలక్షణాలు ఉన్నాయి ఇక్కడ అంటే? కపటముతో దుర్మార్గముతో నిన్ను వాడని ఉన్నాడు. ఆలోచన చేయండి దేవుని కుమారులారా, ఇదంతా ఎలా మాట్లాడుతున్నారంటే దేవుని కృపను బట్టి గమనించాలి. మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎలా అర్థం చేసుకోవాలనేది మనం నేర్చుకోవాలి. అందుకే 666 అనే ముద్ర అంటే ఏమిటి? అది ఒక మనుషుని సంఖ్యయే అన్నాడు. ముద్ర అంటే పేరు, పేరిట. పేరంటే ముద్ర అంటే పేరు, పేరంటే స్వభావము, గుణ లక్షణాలు. మరి నుదిటి మీద అంటే మన ఆలోచనలు చెడగొట్టడం. అది నుదుటి మీద అంటే మన ఆలోచనలు చెడగొట్టడం. క్రయ విక్రయాలంటే ఎదుటి వారిని చెడగొట్టే శరపడమే. ప్రపంచంలో ఉన్న వారు ఒక గ్రూపు వారు దేవుని ముద్ర వేయించుకుని ఇంకా వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు కూడా ఉంటారు. దేవుని ముద్ర అంటే ఎలా? వాక్యం, నీతి, సత్యం. అలాగే సాతాను ముద్ర వేయించుకుని అంటే అర్థం ఏంటి? సాతాను కూడా లక్షణాలు కలిగి ఉన్నవారు, సాతాను ముద్ర వేయించుకున్నవారు అని అర్థం. అంటే వారి పేరు అనగా గుణ లక్షణాలు, స్వభావము అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంది. కాబట్టి 666 అనే ముద్ర ఒక మనుషుని పేరు అనేటువంటిది మాకు రాయబడింది. పేరంటే మరి స్వభావము, గుణ లక్షణాలు. దొంగతనం చేసిన వారిని దొంగ అంటారు. అంటే వాడికి పేరుంటది, సుబ్బయ్యో ఎల్లయ్యో పేరు ఉంటుంది, కానీ ఏమంటారు? దొంగ దొంగ అంటారు. అది స్వభావాన్ని బట్టి వచ్చింది. అట్లా అన్నమాట. ఈ వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి ఫలింపులోకి తెచ్చును గాక. అందరికీ వందనాలు.